హరి ఓం. ఈనాటి మంత్రము క్రీడనాచార సంభ్రమ, క్రీడానుష్ఠానములందు ఉత్సుకత కలవాడు. ఈ సృష్టి మొత్తము కూడాను ఆ శ్రీమన్నారాయణుడికి, శ్రీ వెంకటేశ్వరుడికి క్రీడాస్థలం. తనే సృష్టింపజేసి తనే మన చేత ఆటలాడుకుంటూ ఉంటాడు. అటువంటి క్రీడనాచార సంభ్రముడైన శ్రీ వెంకటేశ్వరుని పాద పద్మములకు నమస్కరించుచున్నాను. అలాగే ఈ మంత్రాన్ని ఇంకో రకం కూడా చెప్పుకోవచ్చు. వైకుంఠంలో ఉన్నటువంటి క్రీడా ప్రాంగణాన్నే గరుత్మంతుడు తీసుకొని వచ్చి సువర్ణముఖి నదీ తీరంలో, అనగా తిరుమల కొండను, ఇక్కడ స్వామివారు కలియుగంలో వస్తారని ముందుగానే తీసుకొచ్చి ఇక్కడ ఉంచారు. కాబట్టి ఆ వైకుంఠంలోని క్రీడాస్థలమే అయినటువంటి తిరుమల కొండల్లో తిరగటానికి, సంచరించడానికి, అక్కడే ఉండటానికి ఆయన ఎప్పుడూ ఎంతో ఉత్సుకతతో ఉంటాడు. అదేవిధంగా క్రీడనాచార సంభ్రముడు ఎప్పుడూ కూడాను ఈ సృష్టిలో ఉన్న జీవులందరితోనూ ఆటలాడుతూ ఉండే ఆ శ్రీ వెంకటేశ్వరుని పాద పద్మములకు నమస్కరించుచున్నాను. మంత్రపఠనం. ఓం క్రీడనాచార సంభ్రమాయ నమః. ఓం క్రీడనాచార సంభ్రమాయ నమః. ఓం క్రీడనాచార సంభ్రమాయ నమః.